మనలో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తినాలా లేక మానేయాలా అని. చిన్నప్పట్నుంచి మనకు చెప్పేది ఉదయం భోజనం చాలా ముఖ్యం అని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో, డైట్ ట్రెండ్స్లో మాత్రం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మంచిది అంటున్నారు. హా, అయితే అసలు నిజమేమిటి? మన శరీరం కోసం ఏది సరైనది? ఈరోజు మనం చాలా సింపుల్గా, క్లియర్గా ఈ విషయం తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తినాలా లేక మానేయాలా? ఇది చాలా మందికొచ్చే డౌట్. నిజమేమిటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ ఒకే రూల్ లేదు. డౌన్ యారో. యాక్స్. బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల లాభాలు. ఉదయం శరీరానికి ఎనర్జీ అందుతుంది. మెదడు ఫోకస్, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా కంట్రోల్ అవుతుంది. మెటబాలిజం యాక్టివ్ అవుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఫిజికల్ వర్క్ చేసేవాళ్లు, డయాబెటీస్ ఉన్నవాళ్లకు బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం. యాక్స్. బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఏమవుతుంది? మొదట్లో ఏమీ అనిపించకపోవచ్చు, కానీ కొంతమందిలో లేటుగా ఎక్కువగా తినడం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు, ఎనర్జీ లోపం. అయితే కొందరికి మాత్రం ఓకే కూడా. యాక్స్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చా? ఈ కండిషన్స్లో ఉంటే రాత్రి లేటుగా తినడం, ఉదయం ఆకలి లేకపోవడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నా అప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయవచ్చు. కానీ లంచ్, డిన్నర్ హెల్దీగా ఉండాలి. యాక్స్. ఫైనల్ ట్రూత్. సింపుల్గా, ఆకలి ఉంటే తినాలి. ఆకలి లేకపోతే ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. క్వాలిటీ గ్రేటర్ దన్ టైమింగ్. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్: ఇడ్లీ ప్లస్ పప్పు, ఉప్మా ప్లస్ కూరగాయలు, గుడ్లు, పండ్లు ప్లస్ నట్స్. యాక్స్. కంక్లూజన్: బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తినాలి అనేది రూల్ కాదు. మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అదే ఫాలో అవ్వాలి. అంతిమంగా చెప్పాలంటే, బ్రేక్ఫాస్ట్ తినాలా మానేయాలా అన్నది ఒక రూల్ కాదు. అది మీ శరీరం మీద ఆధారపడుతుంది. ఆకలి ఉంటే తప్పకుండా తినండి. ఆకలి లేకపోతే బలవంతంగా తినాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి: ఎప్పుడు తింటున్నావన్నది కాదు, ఏమి తింటున్నావనేదే ముఖ్యము. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీ బాడీకి ఏది సూట్ అవుతుందో అదే ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.